హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు 8th హిస్టరీలో 8th లెసన్ అయినటువంటి మహిళలు కులాలు సంస్కరణలు, మరి ఈ లెసన్ ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సంవత్సరాల క్రితం పిల్లలు ఎలా మనుగడ సాగించారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ రోజు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి బాలికలు బాలురు కలిసి చదువుకుంటున్నారు. అలాగే కళాశాల విద్య కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, మరి ఓటు హక్కు అయితే కావచ్చు, అలాగే మరి తర్వాత మ్యారేజ్ చేసుకోవటము, ఒకవేళ డివోర్స్ లేదంటే అక్కడ ఒకవేళ ఎవరికైనా ప్రమాదవశాత్తు భర్త గాని భార్య గాని మరణిస్తే మరలా పునర్వివాహం చేసుకోవటం. సో ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ ఒకప్పుడు చూసుకుంటే మనకి అలాంటి అవకాశాలు లేవు అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే పేదవారికి చదువుకునే అవకాశాలు చాలా తక్కువ. చాలా కుటుంబాల్లో మహిళలు తమ కాబోయే భర్తలను ఎంచుకునేటువంటి అవకాశం కూడా లేదు. అంటే తల్లిదండ్రులు ఇష్టపడి చేసినటువంటి మ్యారేజెస్ కానీ భర్తలని చూజ్ చేసుకునే అవకాశం కూడా అంటే అమ్మాయిలకు లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 200 సంవత్సరాల క్రితం అసలు ఈ పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా ఉండేవి. పిల్లలకు బాల్య వివాహాలు చేసేవారు. హిందూ ముస్లిం మతాల్లో పురుషులు ఒకరికంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు, అంటే చట్టబద్ధం అన్నమాట. అలాగే స్త్రీలు ఒకవేళ ఎవరైనా భర్త చనిపోతే ఆ భర్తల యొక్క చితితో భార్యను కూడా మరి అందులో కాల్చేసేవారు. సో ఈ ఆచారాన్నే ఇక్కడ మరి సతీ అని పిలిచారు. ఇది ఒక దురాచారం. మహిళలు తమ యొక్క సమ్మతి ఉన్నా లేకపోయినా కూడా తీసుకెళ్లి బలవంతంగా ఆ మంటల్లో తోసేవాడు. మరి ఇలాంటి దురాచారం మరి పెట్టిన తర్వాత కూడా దానికి ఏమని పేరు పెట్టారు? పుణ్య స్త్రీ అని పేరు పెట్టారు. అంటే భర్త మరణించిన తర్వాత తను భర్తతో పాటే తన జీవితాన్ని అంతం చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఆ టైంలో వాళ్ళు ఏమిచ్చారు? దానికి బిరుదు సతీ అని పేరు పెట్టి పుణ్యస్త్రీగా చనిపోవాలి అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఆస్తి హక్కు పైన కూడా మహిళలకు పరిమితులు ఉండేవి. అలాగే ప్రత్యక్షంగా చదువుకునే అవకాశం ఉండేది కాదు. మరి అలాగే చాలా ప్రాంతాల్లో మహిళలు విద్యావంతులైతే వారు వితంతువులు అవుతారని నమ్మేవారు. అంటే ఒకవేళ బాగా చదువుకుంటే వాళ్ళు వితంతువులు అవుతారు, అంటే విడోస్ అవుతారని చెప్పేసి నమ్మేవారట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మరి మూఢాచారం, మూఢనమ్మకాలు. సో ఏం జరిగింది మరి? ఆ నమ్మకాలను ఎవరైనా పోరాడి వాటిని తప్పించారా అనేటువంటిదే ఈ లెసన్ మొత్తం కూడా. సో చూసుకుంటే మనకి ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, దాని ఆధారంగా మనకి బ్రాహ్మణులు క్షత్రియులు ఉన్నత కులాలుగా పిలువబడ్డారు. ఓకేనండి? బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళిద్దరూ కూడా ఏమని పిలువబడ్డారు అంటే ఉన్నత వర్గాలు లేక ఉన్నత కులాలుగా పిలువబడ్డాయి. దీని తర్వాత వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు వైశ్యులుగా పిలువబడ్డారు. ఓకేనా? ఆ తర్వాత వాళ్ళు ఎవరు అంటే వైశ్య. ఇక చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో రైతులు, నేత కార్మికులు, కుమ్మరులు, కమ్మరులు వీళ్ళందరూ అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలా పిలువబడ్డారు అంటే శూద్రులుగా పిలువబడ్డారు. శూద్రులుగా పిలువబడ్డారు. మరి ఇక మిగిలిన వాళ్ళు ఇక్కడ నగరాలను గ్రామాలను శుభ్రపరిచే శ్రామికులను మలినమైన వారుగా ఉన్నత కులాల వారు పరిగణించారు. అయితే దీని వలన వారి కుల హోదాను కోల్పోవడం జరిగింది. అంటే ఇంకా వాళ్ళని ఎటువంటి కులంలో పెట్టల వాళ్ళని. అంటే ఎవరైతే మిగిలిపోయారో ద రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎటువంటి కులానికి కేటాయించారు. అంటే వాళ్ళు వర్ణ వ్యవస్థలో ఓన్లీ 4 పార్ట్సే తీసుకున్నారు. ఒకటి బ్రాహ్మణులు, ఎవరైతే వేదం చదువుతారో, ఎవరైతే పూజలు క్రతువులు నిర్వహిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. ఇక రెండో వాళ్ళు ఎవరు అంటే ఉన్నత వర్గాల్లో క్షత్రియులు. వీళ్ళెవరు? రాజ్యాన్ని సంరక్షించే వాళ్ళు, ప్రజలని కాపాడేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు. ఇక మూడో వాళ్ళు వైశ్యులు, అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు. అంటే లాస్ట్ వర్గం ఏంటి అంటే రైతులు, అలాగే చేతి వృత్తుల వారు, అలాగే నేత కార్మికులు. వీళ్ళందరినీ కూడా మరి అంటే వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వర్క్ అంటే ఆ పైనటువంటి ఆ కులాలకు సంబంధించిన వర్క్స్ చేసే వాళ్ళందరినీ కూడా ఇక్కడ శూద్రులుగా పరిగణించారు. అంటే 4 పార్ట్స్ గానే డివైడ్ చేశారు. అంటే వర్ణ వ్యవస్థలో కేవలం 4 పార్ట్సే ఉన్నాయి. అయితే యాక్చువల్గా పార్ట్స్ చేసేటప్పుడు కొంతమంది మిగిలిపోయినటువంటి వాళ్ళని ఏం చేయాలి? సో ఇక్కడ శేష భాగాన్ని ఏం చేశారు అంటే వీళ్ళు ఒక పేరు పెట్టారు. వాళ్ళు ఏమని? అంటరాని వారు అని వాళ్ళకు ఒక పేరు పెట్టేసి వీళ్ళు ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించారు.
అంటే ఈ తప్పు మనదే కదా, మన పూర్వీకులే కదా వాళ్ళందరూ కూడా. అంటే అంటరాని వారిని సృష్టించింది ఎవరు? దేవుడు కాదు, మనమే సృష్టించాం, మనుషులే సృష్టించాడు అంటరాని వారు. సో ఇక్కడ దేవాలయాల్లోనికి ప్రవేశించడానికి, అగ్రవర్ణాల వారు ఉపయోగించే బావుల నుంచి నీరు తాగడానికి, చెరువుల్లో స్నానం చేయడానికి వారికి అనుమతి లేదు. దీంతో వారిని తక్కువ జాతి వారుగా చూడటం మొదలుపెట్టారు. అంటే అక్కడ మొదలైంది అసలు ఈ అంటరాని వారు, లేదంటే ఇక్కడ అస్పృశ్యులు అనేటువంటి పదాలు ఎప్పుడు మొదలైనవి అంటే వర్ణ వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాతే మొదలైనవి. సో ఇక్కడ చూసుకుంటే భారతీయ సంస్కర్తలు సంస్కరణ సమూహాలచే ప్రారంభించబడ్డాయి. అంటే కొంతమంది అయినా సరే మంచి మానవత్వం కలిగిన వారు ఉండబట్టే ఇంకా ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. సో ఇక్కడ ప్రతి మనిషి ఒకేలా ఆలోచిస్తే, చెడ్డగానే ఆలోచిస్తే ప్రపంచం అంతం ఎప్పుడో జరిగిపోయేది. కాకపోతే ఎప్పుడూ కూడా చెడు ఎప్పుడు ఉంటుందో ఆటోమేటిక్గా వ్యతిరేకంగా, ఎప్పుడైతే చెడు అనేది ఉంటుందో ఆటోమేటిక్గా దానికి వ్యతిరేకంగా మంచి అనేది కూడా ఉంటుంది. సో ఈ మంచి చెడుల యొక్క పోరాటమే ఈ యొక్క ఉద్యమాలన్నీ కూడా. సో ఇక్కడ ఈ సంస్కర్తలలో ఒకరు రాజా రామ్మోహన్ రాయ్. 1772 to 1833. ఇది ఒక ఫ్యాన్సీ నెంబర్, ఈజీ గుర్తుంటది. ఎలాగా అంటే ఇక్కడ ఈయన పుట్టింది మనకు తెలుసు ఏంటి, 73లో మనకి ఎవరు వచ్చారు? వారన్ హేస్టింగ్స్ వచ్చాడు. దానికంటే ఒక సంవత్సరం ముందు ఈయన పుట్టాడు. సో దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇక 1833 ఇక ఇతను కలకత్తాలో బ్రహ్మ సభ అనే పేరుతో బ్రహ్మ సమాజం అనేటువంటి ఒక సంస్కరణ సంస్థను స్థాపించాడు. అసలు ఈయన యొక్క నమ్మకం ఏంటి అంటే ఇక్కడ సమాజంలో మార్పులు కావాలి, ఈ దురాచారాలు మొత్తం తొలగించాలి అని భావించారు. ఈయన ఏం చెప్పేవాడంటే ఉత్తమ మార్గం, పాత పద్ధతులను విడిచిపెట్టి కొత్త జీవన విధానం అవలంబించేలాగా ప్రజలను పురికొల్పాలి. ఇప్పటికెప్పుడు మనుషుల్ని మార్చలేం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఉన్న వాటిని వదిలేసేట్టుగా ప్రజల్ని ప్రోత్సహించాలి. ఆ దిశగా ఎప్పుడైతే ప్రజలు ఆలోచిస్తారో ఆటోమేటిక్ గా మార్పు అనేది వస్తుందని ఈయన ఆలోచన. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఏంటి అంటే ఈయన బ్రహ్మ సమాజం లేక బ్రహ్మ సభని, ఓకేనండి, బ్రహ్మ సమాజం లేక బ్రహ్మ సభ, ఈ బ్రహ్మ సభ అనేటువంటిదే తర్వాత కాలంలో బ్రహ్మ సమాజంగా మారి. ఓకేనా. సో ఇక్కడ బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు లేక బ్రహ్మ సభని ఎవరు స్థాపించారు చూసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఓకేనా. సో రాజా రామ్మోహన్ రాయ్ గురించి ఒక 2-3 వాక్యాలు ఇస్తారు, అది చూసేద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏం చెప్పారు అంటే దేశంలో మహిళలకి ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి, సమానత్వాన్ని తీసుకురావాలి, పాశ్చాత్య విద్యను వ్యాప్తి చేయాలని చెప్పారు. మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదు, ఇక్కడ ప్రాచ్య విద్య అంటే సంస్కృతం అరబిక్ గురించి మాట్లాడాల, ఈయన ఇంగ్లీషే కావాలని కోరుకున్నాడు. ఎందుకనంటే ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలో ఉంటే ఎంతో కొంత మంచి జరుగుద్ది అనేటువంటి దాన్ని కొంతమంది నిరూపించారని చెప్పుకున్నాం. విలియం బెంటింక్, అలాగే తర్వాత లార్డ్ కానింగ్, వీళ్ళందరూ కూడా కొన్ని మంచి పనులు చేశారు. డల్హౌసీ భారతదేశంలో రైల్వే వ్యవస్థనే సృష్టించాడు. అంటే కొన్ని చెడు పనులు చేయఉండొచ్చు కానీ ఇక్కడ మనకి అవసరమైనటువంటివి, వాళ్ళకి అవసరమైనవి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాటిని కంటిన్యూ చేసుకుని వాటిని మనం ఎక్స్పోజర్ చేసుకున్నాం. సో ఇక్కడ వాటిని మనం ఎంతగా డెవలప్ చేసుకున్నామంటే ఈ రోజు మనం ఎదుగుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో మనం కూడా పోటీ పడుతున్నామంటే కారణం అవన్నీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనం కొంత టెక్నాలజీని జోడించి మనం ఎదిగామన్నమాట. సో కాబట్టి ఇక్కడ పాశ్చాత్య విద్యని అభివృద్ధి చేయాలి, వ్యాప్తి చేయాలని పోరాడిన వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరు అంటే మన ఇండియా నుంచి రాజా రామ్మోహన్ రాయ్. అంటే ఇంగ్లీష్ కావాలని కోరుకున్నాడు ఈయన, ఎందుకంటే తద్వారా ఎక్కువ మంది ఎడ్యుకేట్ అవుతారు. ఈయన పాశ్చాత్య విద్య గురించి ఎవరు అడగల, కానీ పాశ్చాత్య విద్య గురించి కోరుకున్నది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకని ఫ్యూచర్ జనరేషన్స్ అయినా కనీసం భవిష్యత్ తరాలైనా సరే ఎడ్యుకేట్ అయితే, అంటే ఇంగ్లీష్ నేర్చుకొని కొంచెం ఎడ్యుకేట్ అయితే వీళ్ళు కొంచెం ఫారిన్ కంట్రీస్ వెళ్ళటము, లేదంటే కొంత నాగరికత నేర్చుకోవటం, తద్వారా ఈ పాత నమ్మకాలు మూఢాచారాలన్నీ కూడా తొలగిపోతాయి భారతదేశంలోంచి అని నమ్మిన వ్యక్తి కాబట్టి ఇతను పాశ్చాత్య విద్యని స్వాగతించాడు రాజా రామ్మోహన్ రాయ్. ఓకేనా. స్త్రీలు వంటగదికి, ఇంటి గదికి పరిమితం అవటం, ఇంటి భారాన్ని మోయవలసి రావటం, వారు బయటికి వెళ్ళటానికి, విద్యావంతులుగా మారడానికి అనుమతించకపోవటం, వీటి గురించే ఆయన రచనలన్నీ చేశారు. సో ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ గారి ఆలోచన అదనమాట. అందుకనే పాశ్చాత్య విద్యని కోరుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సతి
ఆచారానికి వ్యతిరేకంగా ఎవరు ప్రచారాన్ని ప్రారంభించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈ సతీ ఆచారాన్ని తీసేయాలి అని ఎంతగానో పోరాడాడు. ఓకేనా. దాని తర్వాత చూసుకుంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇక్కడ సంస్కృతం, పర్షియన్, ఇతర యూరోపియన్ భాషల్లో ప్రావీణ్యం కలవాడు. సతీ సహగమనానికి సంబంధించిన ఆచరణలు ప్రాచీన గ్రంథాల్లో లేవు అని చూపించడానికి ఆయన తన రచనల ద్వారా ప్రయత్నించాడు. అసలు మనం పెట్టిందే ఈ సతి, అంతకుముందు ఎక్కడా వేదాల్లో పురాణాల్లో ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి ఓల్డ్ బుక్స్ అన్ని కూడా రిఫర్ చేసి ఆయన చాలా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇక తర్వాత చూసుకుంటే మరి బ్రిటిష్ అధికారులు కూడా భారతీయ సాంప్రదాయాల ఆచారాలను విమర్శించడం ప్రారంభించారు. ఏంటి మనిషిని నిలువెట్టిన తగలబెట్టేస్తారా మీరు, బ్రతుకున్న మనిషిని చంపేయటం ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా చిరాగ్గా చూశారు. మరి రాజా రామ్మోహన్ రాయ్ మాటలు నమ్మి చివరికి ఏం చేశారంటే 1829లో సతిని నిషేధించారు. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, 1829లో సతి నిషేధం జరిగింది. అది జరిగిన తర్వాత 1833లో ఆయన చనిపోయారు. ఓకేనా. సో కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటది. ఒకవేళ ఆయన కాలం అడిగినా కూడా మీకు టెన్షన్ పడతారా, 1772 టు 1833. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే సతిని సమర్థించేవాడి గురించి, సతిని వ్యతిరేకించేవాడి గురించి రాజా రామ్మోహన్ రాయ్ గారు కొన్ని కరపత్రాలు ప్రింట్ చేశారు. దాంట్లో ఏమన్నాడు చూడండి. సమర్థించేవాడట స్త్రీలకు స్వభావరీత్యా అవగాహన శక్తి తక్కువ, పట్టుదల ఉండదు, వారు నమ్మదగిన వారు కాదు, వారిలో చాలా మంది భర్తల మరణానంతరం వారితో వెళ్ళిపోవాలని అనుకుంటారు, కానీ చితి నుంచి తప్పించుకోకుండా తాళ్లతో బంధిద్దాం అనేది ఎవరు? సతిని సమర్థించేవాడు. మరి సతిని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారు? తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఎప్పుడైనా మీరు అవకాశాన్ని కల్పించారా? అంటే స్త్రీకి కూడా కొన్ని ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి, వాళ్ళకు కూడా విజ్ఞానాన్ని ఇవ్వండి. వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి, అప్పుడు మీరు వారు అసమర్థులని తిట్టాలి. అంతేగాని మీరు ముందే ఎలా వాళ్ళని అసమర్థులు అని చెప్పేసి మీరు చెప్తారు, ఆడవాళ్ళలో శక్తి తక్కువ, పట్టుదల ఉండదు అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు అని ఆయన డైరెక్ట్ గా తన కరపత్రాల్లో ముద్రించి అడిగాడు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో ఇక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు కూడా ఒక ప్రముఖ సంఘ సంస్కర్త. ఈయన చెప్పింది ఏంటంటే ప్రాచీన గ్రంథాలు ఉపయోగించి వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది ఎవరు? ఏంటండి? ప్రాచీన గ్రంథాలను సూచించి వితంతువులు మరలా వివాహం చేసుకోవచ్చు అని ఎవరు సూచించారు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు సూచించారు. అయితే బ్రిటిష్ అధికారులు మరి దీన్ని ఆమోదించి 1856లో వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, 1829లోనేమో సతి నిషేధం జరిగితే 1856లో వితంతు పునర్వివాహ చట్టం మరి ఆమోదించబడటం జరిగింది. 19వ శతాబ్దం ద్వితీయార్థం నాటికి వితంతు పునర్వివాహాల ఉద్యమం దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందింది. తెలుగు మాట్లాడే మెడ్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో వీరేశలింగం పంతులు గారు వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్నే స్థాపించారు. అంటే మనకు వచ్చేసరికి మన ప్రాంతంలో వితంతు పునర్వివాహం కోసం ఎవరు పోరాడారు అంటే వీరేశలింగం పంతులు గారు, అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. ఇక ఉత్తరాన స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజం కూడా వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చింది. ఓకేనా. మరి ఉత్తర భారతదేశంలో స్వామి దయానంద సరస్వతి కూడా మరి దీనికి మద్దతు ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి వితంతు పునర్వివాహంలో. 1856 వితంతు పునర్వివాహ చట్టము. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు మొట్టమొదటిసారిగా దీన్ని ఒప్పించి బ్రిటిష్ వారిచే ఒక చట్టం చేసేలాగా చేయగలిగారు. మరి మద్రాస్ ప్రాంతంలోకి వచ్చేసరికి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ప్రజల్లో వీరేశలింగం పంతులు గారు ఈ వితంతు పునర్వివాహం గురించి మరి ఎన్నో రచనలు చేశారు, ఆయన పేపర్లో ముద్రించారు. వాళ్ళ అమ్మాయి కూడా మరి వితంతు పునర్వివాహం చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరాన స్వామి దయానంద సరస్వతి, ఎవరైతే ఆర్య సమాజ స్థాపకుడు ఉన్నారో ఆయన స్వామి దయానంద సరస్వతి, ఈయన కూడా మరి వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చారు. సో 1875 సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. కలకత్తాలో విద్యాసాగర్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, మరి బొంబాయిలో ఇతర సంస్కర్తలు బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు. అర్థమైందా? కలకత్తాలో బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్.
మరి ఫస్ట్ లో ఈ స్కూల్స్ ప్రారంభించినప్పుడు పాఠశాలలు బాలికలను ఇంటి నుంచి దూరం చేస్తాయని, గృహ విధులకు అవరోధం కలగజేస్తాయని చాలా మంది భయపడ్డారు. అలాగే మరి బయట ప్రయాణించాలి, మరి ఇతరుల దృష్టి వీళ్ళ మీద పడుతూ ఉంటుంది, మరి స్త్రీలు బహిరంగ ప్రదేశాలకి దూరంగా ఉండాలి కదా అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యారు. అయితే ఏం జరిగింది అంటే 19వ శతాబ్దం అంతా కూడా విద్యావంతులైన స్త్రీలకు తమ ఉదారవంతులైన తండ్రులు లేక భర్తలు వారి ఇంటి వద్దనే విద్యను చెప్పించేవాళ్ళు. అంటే చెప్పారు కదా, ఆటోమేటిక్గా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ మంచి వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, తమ భార్యలు అయిన తర్వాత సరే తినని ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి మనం చదవచ్చు కాబట్టి మనమే చెప్తామని చెప్పేసి వాళ్ళ భార్యలను, అలాగే మరి కొంతమంది తండ్రులు వాళ్ళ కూతుర్లకు ఇంటి దగ్గరే విద్యను బోధించారు. సో అమర్ జిబాన్ అనేటువంటి ఒక ఆత్మకథని ఎవరు రాసుకున్నారు అంటే రాజ్ సుందరీ దేవి గారు రాసుకున్నారు. కాబట్టి ఈవిడ బెంగాల్ కి సంబంధించి ఆత్మకథ రాసిన వాళ్ళలో ఫస్ట్, అలాగే కవయిత్రులలో కూడా ఫస్ట్. బెంగాల్ కవయిత్రుల్లో లేడీస్ లో ఫస్ట్ లేడీ రైటర్ ఎవరు బెంగాల్లో అంటే రాజ్ సుందరీ దేవి. బెంగాల్లో ఆత్మకథ రాసినటువంటి మొట్టమొదటి లేడీ ఎవరు అంటే కూడా రాజ్ సుందరీ దేవియే. సో ఆవిడ రాసినటువంటి ఆత్మకథ ఆవిడే రాసుకున్నారు. ఈ మినుకుమనేటువంటి కొవ్వొత్తుల వెలుగులో రాత్రిపూట సైలెంట్ గా చదువుకుని రాయడం నేర్చుకున్న ఆవిడ తన ఆత్మకథ రాసుకునేంత స్థాయికి ఎదిగారు. సో ఇదే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే పంజాబ్ ఆర్య సమాజం మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు అని చెప్తున్నాడు. అంటే ఈ శతాబ్దం చివరి భాగంలోకి వచ్చేసరికి మరి పంజాబ్ లో ఆర్య సమాజం, అలాగే మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కూడా బాలికల కోసం మరి పాఠశాలలు స్టార్ట్ చేశారు. అలాగే ముస్లిం గృహాలలో మహిళలు అరబిక్ లో ఖురాన్ చదవటం నేర్చుకున్నారు. ముంతాజ్ అలీ వంటి కొంతమంది సంస్కర్తలు ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించారు. ఓకేనా. ముంతాజ్ అలీ వంటి సంస్కర్తలు ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించారు. ముస్లిం భోపాల్ కు చెందిన బేగంల లాంటి మహిళలు అని ఇచ్చాడు ఇక్కడ. అంటే ఏంటి, అక్కడ ముస్లింస్ కి చివర ఖచ్చితంగా బేగం అని ఉంటుంది, ముంతాజ్ బేగం, ఓకేనా, ఖుర్షిదా బేగం, ఇలా చివర పేరు ఏముంటుంది అంటే బేగం అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ బేగంల లాంటి మహిళలు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఈ బేగంల లాంటి మహిళలు మహిళా విద్యను ప్రోత్సహించడంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. ఏం చేశారు వీళ్ళు, అలీగఢ్ లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను స్టార్ట్ చేశారు. ఓకేనా. మరొక ప్రఖ్యాత మహిళ బేగం రొకేయా షెకావత్ హుస్సేన్ ముస్లిం పాఠశాల కోసం పాట్నా కలకత్తాలో పాఠశాలను ప్రారంభించారు. అర్థమైందా. ఇంకొక ప్రఖ్యాత మహిళ ఎవరు అంటే రొకేయా షెకావత్ హుస్సేన్. ఈవిడ ఏం చేశారు, ముస్లిం మహిళల కోసం పాట్నా కలకత్తాలో పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ చూసుకుంటే బిట్ ఏంటి అంటే ఆమె సాంప్రదాయ ఆలోచనలను నిర్భయంగా విమర్శించింది. సాంప్రదాయవాద ఆలోచనలను నిర్భయంగా విమర్శించినటువంటి ముస్లిం మహిళ ఎవరు, బేగం రొకేయా షెకావత్ హుస్సేన్. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1880 నాటికే భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాల్లోకి అంటే యూనివర్సిటీస్ లోకి అడుగు పెట్టారని చెప్తున్నాడు. పూనాకు చెందినటువంటి విద్యావంతులైనటువంటి తారాబాయి షిండే స్త్రీ పురుష్ తులనా అనే పుస్తకాన్ని రాశారు. ఓకేనా. పూనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పూనా, ఆవిడ పేరు తారాబాయి షిండే. ఈవిడ రాసినటువంటి పుస్తకం ఏంటి అంటే స్త్రీ పురుష్ తులనా. ఏంటి స్త్రీ పురుష్ తులనా అంటే తులనా అంటే తూకము అంటే పోలిక అనమాట. వాళ్ళకి వీళ్ళకి ఆ పోలిక చెప్పడం. ఓకేనా. సో స్త్రీ పురుషుల మధ్య పోలిక ఎలాగా, మరి స్త్రీ పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలు ఏమున్నాయని చెప్పేసి ఆ బుక్ లో ఆవిడ రాసి విమర్శించడం జరిగింది. ఓకేనా. సంస్కృతంలో పండితురాలైనటువంటి రమాబాయి ఏం చేశారు అంటే హిందూ మతం వల్ల మహిళలు అణచివేతకు గురయ్యారని భావించారు. ఆమె అగ్రవర్ణ మహిళల దుర్భర జీవితాల గురించి ఒక పుస్తకం కూడా రాశారు. భర్త బంధువుల చేత నిరాదరణకు గురైనటువంటి వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించింది. సో ఇక్కడ పూనాలో వితంతు శరణాలయాన్ని స్థాపింపజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రమాబాయి గారు. ఓకేనా. సో పండిత రమాబాయి గారు ఇక్కడ వితంతు శరణాలయం అంటే ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళని భర్తలు గాని కుటుంబం గాని ఆదరించకపోతే అప్పుడు వాళ్ళందరూ ఆ శరణాలయంలో తలదాచుకునేవారు. ఓకేనా.
20వ శతాబ్దంలో జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ నాయకులు స్త్రీల సమానత్వం, స్వేచ్ఛ కోసం జరిగేటువంటి డిమాండ్లకు మద్దతు ఇచ్చారు. అసలు అంటే స్వాతంత్రం వచ్చేస్తుందని తెలుసు కాబట్టి అసలు స్త్రీలకు ఏమిస్తే మన దేశం రాణిస్తుంది అనేటువంటి విషయాల గురించి వీళ్ళు చాలా చాలా చోట్ల తిరిగి అభిప్రాయ సేకరణ చేశారు. అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు స్వాతంత్ర్యానంతరం స్త్రీ పురుషులందరికీ పూర్తి ఓటు హక్కు ఉంటుంది అని హామీ ఇచ్చారు. అలాగే అప్పటి వరకు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలపై దృష్టి పెట్టండి అని స్త్రీలందరినీ వారు కోరారనమాట. అంటే స్వాతంత్రం రానియండి, మీరందరూ ఈక్వలే, స్త్రీ పురుషులు అనేటువంటి భేదం మనం చూపించాం స్వాతంత్రం తర్వాత అని ముందే వాళ్ళు హామీ ఇచ్చారనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. బాల్య వివాహ వ్యతిరేక చట్టం. మరి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు దీన్నే ఏమనేవారు? బాల్య వివాహం. సో ఇక్కడ 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం మునుపటి చట్టాలలాగా ఎటువంటి వ్యతిరేక చర్చలు, పోరాటాలు లేకుండా ఆమోదించబడింది. సో ఇక్కడ 1829లోనేమో సతి, 1929లోనేమో బాల్య వివాహ నిరోధక చట్టం. అంటే బాల్య వివాహాలు చేయకూడదు, దానికంటూ ఒక స్పెసిఫిక్ ఏజ్ వచ్చిన తర్వాతే చేయాలి అని 18 సంవత్సరాల వయసు, 16 సంవత్సరాల వయసు పెట్టారు. ఫస్ట్ పురుషుడికేమో 18, స్త్రీలకు 16 పెట్టారు. కానీ తర్వాత కాలంలో ఏం చేశారంటే దాన్ని 21 పురుషుడు 18 స్త్రీకి వచ్చిన తర్వాత మాత్రమే పెళ్లి చేయాలనేటువంటి విషయాన్ని వాళ్ళు వివరించడం జరిగింది. ప్రార్థనా సమాజం మరి అనుసరిస్తూ అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వానికి కట్టుబడి ఉంది. కుల వ్యవస్థ నిర్మూలన కోసం బొంబాయిలో 1840లో పరమహంస మండలి, గుర్తుపెట్టుకోండి, కుల వ్యవస్థ కోసం పోరాటం జరిగింది. ఇప్పటిదాకా మహిళలు అయిపోయారు, ఇప్పుడు కులాల గురించి. 1840లో కుల వ్యవస్థ నిర్మూలన కోసం స్థాపించబడింది ఏంటి? పరమహంస మండలి. ఓకేనా? పరమహంస మండలి మరి బొంబాయిలో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందండి? బొంబాయిలో. అంటే ఏం చెప్తారు వీళ్ళు? చూడండి ఏం చెప్పారు ఇక్కడ. ఈ సంస్కర్తలందరూ కూడా సంస్కరణ సంఘాల సభ్యులు, అగ్రవర్ణాలకు చెందినవారు. వీరు తరచుగా రహస్య సమావేశాల్లో కుల నిషేధాలను ఉల్లంఘిస్తూ కలిసి ఆహారం తీసుకోవడం, తాకడం చేసేవారు. కుల దురభిమానం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించేవాడు. అంటే ఈ పరమహంస మండలిలో ఉండేవారు అందరూ అగ్రవర్ణాల వారే. అర్థమైందా? అగ్రవర్ణాల వారే, మంచి మనసున్నవారు. సో వీళ్ళు మంచి మనసుతో అసలు నేను టచ్ చేస్తే నీకేమవుద్ది అంటరాని వారు అంటున్నారు కదా, నేను ముట్టుకుంటే ఏమవుద్ది అని చెప్పి వెళ్ళి ముట్టుకునేవాడు. వాళ్ళు తినే దాంట్లోంచి చట్నీనో లేదంటే ఏదో ఒకటి ఇడ్లీనో తీసుకుని తినేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు వద్దు, మీకు ఇలా జరుగుతుందయ్యా, మేము అంటరాని వాళ్ళం, మేము అస్పృశ్యం అని చెప్పినా కూడా కావాలని, అంటే మాకేం జరగదని చెప్పడం కోసం వాళ్ళతో కలిసి ఆహారం తీసుకోవటం, వాళ్ళని ముట్టుకోవటం లాంటివి చేసి ఆ కుల వ్యవస్థలో ఉన్నటువంటి దరిద్రపు అలవాటైనటువంటి అంటరానితనాన్ని మరి నిషేధించడం కోసం వాళ్ళందరూ కష్టపడ్డారు. సో అదే ఇక్కడ మనం చూసుకుంటే పరమహంస మండలి చేసిన పని. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే 19వ శతాబ్దంలో గిరిజనులు నిమ్న కులాల కోసం క్రైస్తవ మిషనరీలు పాఠశాలలను ఏర్పాటు చేశారు. భారతదేశంలో మిషనరీస్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు ఎవరైతే సమాజం దూరంగా విసిరేసిందో ఆ గిరిజనులను, ఆ నిమ్న కులాల వర్గాలను వాళ్ళు అట్రాక్ట్ చేసుకొని మరి మిషనరీస్ అన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? మతం మార్చి వాళ్ళకి ఒక కొత్త దేవుణ్ణి పరిచయం చేసి తద్వారా మత మార్పిళ్లకు ఎక్కువగా అవకాశం వచ్చేలాగా చేశారు. ఓకేనా? ఇక్కడ ఒకే ఒక బిట్ ఉంటది. భారతీయ కూలీలను మారిషస్ కు తీసుకెళ్లిన నౌక పేరేంటి? జాన్ అలెన్. ఈ నౌక పేరేంటి అంటే జాన్ అలెన్. ఈ జాన్ అలెన్ అనేటువంటి నౌక మారిషస్ కు భారతీయ కూలీలను తీసుకెళ్ళింది అనమాట. ఓకేనా? సో చాలా మంది నిమ్న కులాలకు చెందినటువంటి వ్యక్తులు కూలి పనులు చేసుకునే వాళ్ళని చెప్పడం ఇక్కడ దీని అంతరార్థం. ఇక్కడ చర్మకారులుగా ఎవరుండేవారు అంటే 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చెప్పులు తయారు చేసేవారు. సో ఇక్కడ మనకి ఎస్సీలో మనకి మాల అలాగే మాదిగ అని 2 రకాలైనటువంటి కులాలు కనిపిస్తాయి ప్రధానంగా. సో ఈ మాదిగ అనేటువంటి ఈ కులం అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చర్మంతో డప్పులు తయారు చేయటం, చెప్పులు కొట్టడం లాంటి పనులు చేసేవాడు. అయితే ఇక్కడ ఏమని ఇచ్చాడు? మాదిగలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ఒక ముఖ్యమైన అంటరాని కులంగా ఉండేవాళ్ళు. అది ఒకప్పుడు. సో మనకి
ఆధునిక భారతదేశంలో ఇప్పుడు అంటరానితనం లేదు. అంటరానితనం ఒక నేరం, అస్పృశ్యత ఒక అమానుష్యం అని చెప్పేసి దాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. అది వెళ్ళిపోయిన తర్వాతే మనకి ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఇలాంటివి రావడం కూడా జరిగింది. మరి ప్రధానంగా వీరిని ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం చాలా చర్యలు కూడా తీసుకుంటుంది. ఓకేనా. ఇక్కడ మెహర్ కులానికి చెందినటువంటి చాలా మంది మెహర్ రెజిమెంట్ లో ఉద్యోగ అవకాశాలు పొందారు. దళిత ఉద్యమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ తండ్రి సైనిక పాఠశాలలో విద్యను బోధించారు. అంటే ఏంటి, కొంచెం కొంచెంగా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఈ దురాచారాలన్నీ పక్కన పెట్టి వాళ్ళు కూడా చదువుకున్నారు అని చెప్పడం కోసం ఇలాంటివన్నీ మనకి ఇక్కడ ఉదాహరణగా ఇస్తున్నాడు. బాంబే ప్రెసిడెన్సీలో 1829 వరకు అంటరాని వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అర్థమైందా. మరొకేళ ఎప్పుడైనా ఒత్తిడి తీసుకొస్తే బయట వరండాలో కూర్చోబెట్టి అగ్రవర్ణాలు కూర్చున్న గదులు మలినం కాకుండా విననిచ్చేవారట. చూడండి ఎంత అమానుషమైనటువంటి చర్యలు జరిగినాయో భారతదేశంలో. ఇవన్నీ మనకు తెలుసు. ఓకేనా. అంటే ఆ రోజుకి అలాగే ఉన్నాం, ఈ రోజుకి అలాగే ఉన్నాం. ఇంకా చాలా చోట్ల ఈ అంటరానితనం, అలాగే తక్కువ ఎక్కువ అనేటువంటి వర్ణ విభేదాలు, కుల మత వర్గ విభేదాలు ఇంకా భారతదేశంలో ఉండటం అనేటువంటిది మనలో ఇంకా మార్పు రాలేదు. మనం కూడా ఇంకా ఆ కాలంలోనే ఉన్నామంటానికి సూచన. అర్థమైందా. సో ఇక్కడ చూసుకుంటే గుజరాత్ లోని డొబ్లస్లు పండ్లను మార్కెట్కు తరలించటం. డొబ్లస్లు ఎవరు అంటే అగ్రవర్ణ భూస్వాములకు పనులు చేసి పెట్టేవాళ్ళు. ఓకేనా. సో డొబ్లస్ అనేటువంటి జాతి ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే గుజరాత్ లో కనిపిస్తుంది. ఒకటి ఘాసీదాస్. ఎవరండి? ఘాసీదాస్ గారు సత్నామీ ఉద్యమం, గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా. సత్నామీ ఉద్యమానికి ఎవరు మరి కృషి చేశారు అంటే ఘాసీదాస్ గారు. ఎవరు ఈ సత్నామీస్ అంటే చర్మకారులు. ఓకేనా. చర్మకారులకు సంబంధించి జరిగిన ఉద్యమం సత్నామీ ఉద్యమం. దానికి అధ్యక్షత వహించింది ఎవరు, దానికి కృషి చేసింది ఎవరు అంటే ఘాసీదాస్. అలాగే నెక్స్ట్ తూర్పు బెంగాల్లో మత్వా అనే తెగ ఉంది. ఈ తెగ చెందినటువంటి హరిదాస్ ఠాకూర్ ఈయన ఏం చేశారు అంటే చండాల తెగ. చండాల అంటే కాటి కాపర్లు. ఓకేనా. చండాల అంటే ఎవరు అంటే కాటి కాపర్లు. శ్మశానంలో ఉండేటువంటి వారిని చండాల అని పిలుస్తారు. మరి చండాలుల కోసం ఎవరైతే మరి వాళ్ళ అభివృద్ధి కోసం, ఆ తెగ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే హరిదాస్ ఠాకూర్. ఆయన మరి ఏ తెగకు చెందిన వారు అంటే మత్వా తెగ. ఈయన ఎక్కడి వారు అంటే తూర్పు బెంగాల్ చెందినటువంటి వారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కేరళ. మరి కేరళలో ఉన్నటువంటి ఎళవ కులానికి చెందినటువంటి నారాయణ గురు. ఈయన ఏం చెప్పారంటే ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతాభావం గురించి చాటి చెప్పారు. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి, సమస్త మానవాళి ఒకే కులం అని చెప్పింది ఎవరు? గుర్తుపెట్టుకోండి, సమస్త మానవాళి ఒకే కులం అని చెప్పింది ఎవరు అంటే నారాయణ గురు. ఏ కులం ఏంది అంటే ఎళవ కులం. ఓకేనా. ఈయన ఎక్కడ వారు అంటే కేరళ. సో ఈయన చెప్పింది ఏంటి, ఒరు జాతి ఒరు మతం ఒరు దైవం మనుష్యను. అంటే సకల మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని చెప్పాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నిమ్న కుల నాయకులలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి వారిలో జ్యోతిరావు పూలే. సో జ్యోతిరావు పూలే 1827 జన్మించారు. ఈయన క్రిస్టియన్ మిషనరీతో చదివి ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో చదువుకున్నారు. మరి ఈయన పెరుగుతున్న కొద్దీ కుల వ్యవస్థ గురించి సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఈయన ఎక్కువగా ఎవరి మీద పోరాడారని చూసుకుంటే ఆర్యులు. అంటే ఎవరు ఆర్యులు అంటే ఆర్యులు ఇతరుల కంటే తాము గొప్పవారమనే బ్రాహ్మణుల వాదనను ఆయన ఖండించారు. అర్థమైందా. ఆయన ఏమన్నా బ్రాహ్మణులు ఏం చెప్పారు, మేము ఆర్యులము కాబట్టి మేము ఇతరుల కంటే గొప్పవాళ్ళం అని చెప్పారు. అయితే ఆర్యులు విదేశీయులు బాబు, బ్రాహ్మణులు ఆర్యులు విదేశీయులు. పూలే ఆర్యులు ఇతర దేశస్తులు, భారత ఉపఖండం నుంచి వచ్చారు. వాళ్ళు ఇక్కడ భారతదేశ ప్రజలను ఓడించి కష్టాలకు గురి చేశారు. ఆర్యుల కంటే పూర్వం ఇక్కడ నివసించిన వారే భారతీయులు అని చెప్పాడు. అంటే బ్రాహ్మణుల కంటే ముందు భారతదేశంలో ఎవరున్నారో వాళ్లే నిజమైనటువంటి భారతీయులు. అంతేగాని మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ప్రజలను ఓడించి వాళ్ళని కష్టాల పాలు చేశారు, కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని తక్కువ జాతి వాళ్ళుగా చూడటం తప్పు అని చెప్పి ఆయన చెప్పాడు. ఏమన్నాడు చూడండి, ఇక్కడ
ఈ నేల తక్కువ కులాలుగా పిలువబడే స్థానికులది. అగ్రవర్ణాలకు ఈ నేలపై హక్కు లేదు అని చెప్పింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే. ఆయన కూడా ఒక మంచి ఇది చెప్పారు. చూడండి ఇక్కడ, ఆర్యుల పాలన కంటే ముందు వీర సైనికులు శ్రామికులే ఉండేవాళ్ళంట మొత్తం ఈ భూభాగం అంతా. అలాంటిది మరాఠా ప్రాంతంలో చక్కగా పరిపాలించారు. అది ఒక స్వర్ణయుగం. శూద్రులు అతి శూద్రులు కలిసి కుల వివక్షతను ఎదుర్కొని పోరాడాలి అని చెప్పారు. ఇక్కడ శూద్రులు అంటే శ్రమ చేసేవారు, అతి శూద్రులు అంటే అంటరాని వారు. అంటే రెండు ఉన్నాయి అన్నమాట దాంట్లో. శూద్రులు అంటే మనం చెప్పుకున్నాం కదా, శూద్రులు అనేటువంటిది అంటే మనం 4 కులాలు చెప్పుకున్నాం ఏంటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వర్ణ వ్యవస్థలో 4 ఉంది, కానీ 5వ సృష్టించారని చెప్పుకున్నాం అంటరాని వారు. వారినే అతి శూద్రులు అని పిలుస్తారు అనమాట. అంటరాని వారన్నా అతి శూద్రులు అన్నా ఒకటే. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్పుడు ఆయన స్టార్ట్ చేసినటువంటిది ఏంటి అంటే సత్యశోధక సమాజ్ అనేటువంటిది ఆయన స్టార్ట్ చేసి, మరి ఇలాంటి వర్ణ వ్యవస్థలో ఇలాంటిది లాస్ట్ దాన్ని ఎందుకు సృష్టించారని చెప్పేసి ఈయన కుల సమానత్వానికై పోరాడారు. అందరూ మనుషులే కదా, ఏంటి ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ ఏంటి, అందరూ ఒకటే, అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి నినదించిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తులు ఎవరు అంటే జ్యోతిరావు పూలే. మనం కొట్లాడుకోవటం ఆపేసి ఎక్కువ తక్కువ అనే భావనను వినడానికి అందరం ఒకటి కాకపోతే మన దేశం ఎప్పటికీ ముందుకు పోదు. అలా జ్యోతిరావు పూలే ఇక్కడ ఏం చెప్పారు అంటే లక్ష్యాలను సాధించాలంటే ఐక్యత అవసరం అన్నాడు. అలాగే లేకపోతే ఆపై నీవక్కడ నేను ఇక్కడ అని తిరిగి మొదలు పెడతారు. అంటే ఆర్యులు మరి అక్కడ వారు, లేదంటే శూద్రులు ఎక్కడి వారు అని చెప్పేసి మరలా మనం గనక ఐక్యత అనేటువంటి దాని మీద లేకపోతే మరలా వర్ణ వ్యవస్థ మళ్ళీ ఫస్ట్కి వస్తుంది అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జ్యోతిరావు పూలే. మరి ఈయనే 1873లో గులాంగిరి అంటే బానిసత్వం అనే పుస్తకాన్ని రాశారనమాట. ఓకేనా, గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? జ్యోతిరావు పూలే. అంటే గులాంగిరి అంటే అర్థం ఏంటి? గులాం అంటే బానిస. సో గులాంగిరి అంటే బానిసత్వం. మేము కూడా మనుషులమే అన్నాడు అంబేద్కర్ 1927లో. మేము కూడా ఇతరులలాగే మనుషులమని నిరూపించాలంటే ఇప్పుడే వెళ్ళి చెరువుకి వెళ్ళి నీళ్లు తాగుతాం, మనం కూడా మనుషులమే అని చెప్పాడు ఆయన. మరి చెరువుకు వెళ్ళి అక్కడ వాటర్ ని తాగాడు అనమాట ఫస్ట్ టైం. అంటే అందరూ భయపడుతూ ఉంటే ఈయన ధైర్యంగా ముందుకెళ్ళి ఆయన వాటర్ తాగాడు. తాగి ఏమన్నాడు అంటే ఇప్పుడు నేను తాగాను కదా, ఇప్పుడు మీరు తాగకపోతే అవతలకు పోన్నాను. ఒక వ్యక్తిని అంటరాని వాడు అని చెప్పి ముద్రేసిన తర్వాత అతను వెళ్ళి ఆ చెరువులో నీళ్లు తాగితే మరి ఆ ఊరికి అది ఒకటే చెరువు ఉంది అనుకోండి, మరి మిగిలిన వాళ్ళు తాగుతారా ఆగిపోతారా? సో ఇప్పుడు చచ్చినట్టు తాగాల్సిందే. సో అందుకని ధైర్యంగా వెళ్ళి ఆ పని చేసినటువంటి వ్యక్తే అంబేద్కర్. సో ఇక్కడ మనం చూసుకుంటే అంబేద్కర్ జీవితం గురించి కొన్ని వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. అంబేద్కర్ ఏ కుటుంబంలో పుట్టారు లేక ఏ కులంలో జన్మించారు? మహర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఆయన తరగతిలో కూర్చోవడం బయట కూర్చోబెట్టేవాళ్ళు. అగ్రవర్ణాల కుళాయిలు నీళ్లు తాగడానికి అనుమతించేవాళ్ళు కాదు. అయితే పాఠశాల విద్యానంతరం ఆయన చదువుతో కసి మీద చదువుకొని పై చదువులు చదవడానికి ఫెలోషిప్ సాధించి 1919లో మరి ఇండియాకు తిరిగి వచ్చి భారతదేశంలో అగ్రవర్ణాల అధికారం గురించి విస్తృతంగా రచనలు చేశారు. ఆ తర్వాత ఈయన ప్రవేశపెట్టిన ఉద్యమమే 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం. ఓకేనా, సో అప్పుడే మహర్ కులస్తులు అందరూ పాల్గొన్నారు. ఓకేనా, ఈయన ప్రవేశపెట్టిన ఉద్యమం పేరు ఆలయ ప్రవేశ ఉద్యమం. ఏ సంవత్సరము అంటే 1927లో. ఓకేనా, 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం జరిగింది. సో మరి 27-30 మధ్యలో అంబేద్కర్ ఇటువంటి 3 ఉద్యమాలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ సమాజంలో కుల వివక్షత గురించి తెలుసుకోవాలి అనేటువంటిదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రామస్వామి నాయకర్, ఈవి రామస్వామి నాయకర్ ఎవరైనా పెరియార్ అనే పేరుతో పిలువబడతారు. సో చూసుకుంటే బ్రాహ్మణేతర ఉద్యమాలు అంటే ఏంటి? బ్రాహ్మణేతర కులాల అందుబాటులోకి విద్యా సంపద పెరగడం ద్వారా వీటికి అంకురార్పణ జరిగింది. బ్రాహ్మణేతర కులాలకి విద్య ఎప్పుడు వచ్చిందో అంటే అప్పటి వరకు బ్రాహ్మణులు మాత్రమే చదువుకునేవాడు. ఎప్పుడైతే బ్రాహ్మణేతరులు కూడా చదువుకోవటం, విజ్ఞాన సంపదను పెంచుకోవటం, పుస్తకాలు చదవడం చేశారో వాళ్ళకు కూడా తెలివితేటలు పెరిగినాయి. అప్పుడు బ్రాహ్మణులు ఉత్తరాది నుంచి దండెత్తి వచ్చినటువంటి ఆర్యులని, దక్షిణంగా ఉన్నటువంటి స్థానికులు అంటే ద్రవిడ జాతులను ఓడించి భూములను ఆక్రమించారని వాదించారు. ఇందాక జ్యోతిరావు పూలే కూడా అదే వాదించారు. అయితే అక్కడ ఆయన వాదిస్తే మరి ఇక్కడ మరి దక్షిణాన ఎవరు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అంటే ఈవి రామస్వామి నాయకర్ లేక పెరియార్. ఓకేనా, సో ఈయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు.
వచ్చినాక ఈయన సంస్కృత పత్రులను చదివి ఒక సన్యాసిగా ఉండేవారు. కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఒక సందర్భంలో ఒక విందుకు వెళ్తే అక్కడ ఈయన్ని కులాల వారిగా కూర్చోబెడతారనమాట. అయితే అప్పుడు ఏం చేస్తారంటే, చిచ్చి ఇలాంటి కాంగ్రెస్ కూడా నేను పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నే వదిలేశారు. అసహ్యంతో కాంగ్రెస్ ని వదిలేసి ఇంకా అప్పటి నుంచి ఆయన మొదలుపెట్టిందే ఆత్మ గౌరవ ఉద్యమం. ఓకేనా అండి. ఇక్కడ ఇందాక ఆలయ ప్రవేశ ఉద్యమం వచ్చేసరికి అంబేద్కర్, ఆత్మ గౌరవ ఉద్యమం వచ్చేసరికి ఎవరు అంటే ఈవి రామస్వామి నాయకర్ లేక పెరియార్. సో నెక్స్ట్, అంటరాని వారిని అసలైన తమిళ ద్రవిడ సంస్కృతిని నిలబెట్టేవారని వాదించాడు. అంతే కదా మరి ఆర్యులు అంటే ఈ బ్రాహ్మణులు ఇతర దేశం వాళ్ళే అయితే మరి ఈ దేశంలో పుట్టిన వాళ్లే కదా వీళ్ళందరూ కూడా. కాబట్టి అంటరాని వాళ్లే నిజమైనటువంటి తమిళ ద్రవిడ సంస్కృతిని నిలబెట్టేవారని వాదించడం జరిగింది. సమాజ విభజన, అసమానతలు దేవుడిచ్చినవిగా భావించడం ఆయన అన్ని మతాల్లో మరి గమనించారు. కాబట్టి ఆయన ఏమన్నారంటే, సామాజిక సమానత సాధించాలంటే అంటరాని వారు అన్ని మతాల నుంచి విముక్తులు కావాలని చెప్పారు. అంటే ముందు నువ్వు మతాన్ని విడనాడితే ఆటోమేటిక్ గా సమానత అనేది వచ్చేస్తుంది అని చెప్పారు అనమాట. ఓకేనా. అయితే ఈయన గురించి ఇంకో 2 ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే, ఈయన మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించారు. గుర్తుపెట్టుకోండి, హిందూ స్మృతులలో అతి ముఖ్యమైనది మనుస్మృతి. ఈ మనుస్మృతిని వ్యతిరేకించిన వారు ఎవరు అంటే పెరియార్. ఏమన్నాడు ఈయన, మనువు ఏర్పరిచినటువంటి ప్రాచీన కాల చట్టాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా ఏమన్నాడు, బ్రాహ్మణులు తక్కువ కులాల వారిపై, పురుషులు మహిళలపై అధికారాన్ని చెలాయించడానికి వాడేటువంటి బుక్స్ అని అభిప్రాయపడ్డాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే పెరియార్ ప్రసంగాలు మరి అగ్రవర్ణ జాతీయ నాయకులను ఆలోచింపజేసేలా చేశాయి. అంటే చెప్పుకున్నాం కదా ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడని చెప్పి. అంటే ఈయన ఆలోచనలు వాళ్ళని ఆలోచింపజేశాయి. నిజం కదా, మనం చాలా తప్పుగా ప్రవర్తించాం కదా, అందరూ ఒకటే కదా అనేటువంటి ఆలోచన అప్పుడు వచ్చిందనమాట జాతీయవాదంలోకి. సో మనం చూసుకుంటే సనాతన ధర్మ సభలు, ఉత్తరాన భారత మహామండలి, బెంగాల్లో బ్రాహ్మణ సుధా వంటి సంఘాలు స్థాపించారు. ఏంటి, ఎందుకని వీళ్ళు స్థాపించారు అంటే, సనాతన హిందూ సమాజం యొక్క ధర్మంలో కుల వ్యవస్థ అనేటువంటిది ఎక్కడా కూడా అందులో మేము విడగొట్టి చెప్పలేదు. ఏం చెప్పారు, కుల వ్యవస్థ అనేటువంటిది హిందూ ధర్మానికి మూల స్తంభం అని చెప్పారు. అర్థమైందా. అంటే వాళ్ళు ఎక్కడా కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అతిశూద్రులు అనేటువంటి విభాగాలని ఎక్కడా లేవు, మనం ఏర్పరచుకున్నవే అని చెప్పారు. అలాగే స్మృతులు దీన్ని ఎలా సమర్థించాయో తెలియజెప్పారు. కుల వ్యవస్థపై చర్చలు, పోరాటాలు వలస పాలనా కాలం నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఓకేనా. బ్రహ్మ సమాజం. సో బ్రహ్మ సమాజం మనకు తెలిసిందే, రాజా రామ్మోహన్ రాయ్. ఓకేనా. రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పరిచినటువంటిది బ్రహ్మ సమాజం. దీని ముందు ఫస్ట్ బ్రహ్మ సభ అని పిలిచేవారు. సో దీంట్లో ఒక ముఖ్యమైన నాయకుడే కేశవ చంద్ర సేన్. ఈయన ఏం చెప్పాడు అంటే, విగ్రహారాధన, ఉపనిషత్తుల్లో చూపినటువంటి బలులు నిషేధించారు, సతిని కూడా వ్యతిరేకించారు వీళ్ళు. ఓకేనా. సతి, విగ్రహారాధన, ఉపనిషత్తుల్లో చూపినటువంటి బలులు, ఈ మూడింటిని కూడా నిషేధించేమనేటువంటి విషయం మీద పోరాడారు, నిషేధించారు. ఓకేనా. తర్వాత చూసుకుంటే డెరోజియో, హెన్రీ డెరోజియో. ఈయన చూసుకుంటే మనకి హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో. ఈయన కలకత్తాలో హిందూ కళాశాలలో ఉపాధ్యాయుడు. ఈయన స్టార్ట్ చేసిన ఉద్యమం పేరు యంగ్ బెంగాల్ ఉద్యమం. ఏమన్నాడు ఈయన, తీవ్రవాద భావాలను ప్రేరేపిస్తూ ఆధిపత్య భావాలని ప్రశ్నించండి అని చెప్పారు పిల్లలకి. అర్థమైందా. అసలు ఆధిపత్యం అనేది ఏంటి, అందరూ ఈ దేశంలోనే ఉన్నవాళ్ళు మీరు అందరూ కూడా, మళ్ళీ మీలో మీకే ఆధిపత్యం ఏంటి అంటే, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఏంటి, దీన్ని మీరు క్వశ్చన్ చేయరా అని చెప్పేసి వాళ్ళతో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఎవరు అంటే హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో. ఓకేనా. విద్యార్థుల సాంప్రదాయాలు, ఆచారాలపై దాడి చేశారు, మరి మహిళా విద్యను డిమాండ్ చేశారు. అలాగే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం ప్రచారం చేశారు. ఆయన విద్యార్థులు అందరూ కూడా ఈ ఉద్యమంలో మంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి నెక్స్ట్ చూసుకుంటే రామకృష్ణ మిషన్, స్వామి వివేకానంద. మరి వివేకానంద యొక్క గురువు మనందరికీ తెలుసు, రామకృష్ణ పరమహంస. మరి ఆయన పేరుతోనే రామకృష్ణ మిషన్ ని స్వామి వివేకానంద స్టార్ట్ చేశారు. మరి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. మరి శ్రీ రామకృష్ణుని బోధనలకు ఆయన ఆధునిక భావాలు జోడించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. 1893లో చికాగో
జరిగినటువంటి విశ్వమత మహాసభలో ఆయన ప్రసంగం విన్న తర్వాత నెక్స్ట్ రోజు న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక ఏం రాసిందో తెలుసా? అంతటి జ్ఞానవంతమైనటువంటి ఈ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని రాసిందంట. అంటే ఇలాంటి గొప్ప వ్యక్తి ఒకడొస్తేనే మనకి ఎలా ఉంది, అలాంటిది ఆ దేశంలో ఇలాంటి జ్ఞానవంతులు ఇంకెంతమంది ఉన్నారు? అక్కడికి మనం మిషనరీలు పంపించామా ఏంటి? మిషనరీల యొక్క పని ఏంటి చెప్పుకున్నాం కదా, నైతికతని బోధించడం, నీతి నిజాయితీ చెప్పడం. సో అసలు ఆల్రెడీ వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు కదా, వీళ్ళ కోసం మనం మిషనరీలు ఎందుకు పంపించాం అని అడిగాడు. ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? స్వామి వివేకానంద. వేదాంతం అనగానే ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద. ఓకేనా? సో ఈయన ఏం చెప్పారు? ఒక నూతన స్ఫూర్తికి సంకేతం, భవిష్యత్ శక్తికి ఆధారంగా నిలిచారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ప్రార్థనా సమాజం. సో ఈ ప్రార్థనా సమాజం 1867లో బొంబాయిలో స్థాపించబడింది. వీళ్ళు ఏమన్నారు? బాల్య వివాహాలు రద్దు చేయాలి, స్త్రీ విద్య ప్రోత్సహించాలి, వితంతు పునర్వివాహాల నిషేధానికి అంతం పలకాలని చెప్పేసి కోరారు. ఎవరు చెప్పినా అప్పుడున్నటువంటి సమాజాలన్నీ కూడా మెయిన్ గా వీటి మీదే పోరాడినాయి. నెక్స్ట్ వేద సమాజం. ఈ వేద సమాజం ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చారు అంటే బ్రహ్మ సమాజం నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చి మెడ్రాస్ లో పెట్టినటువంటిదే ఈ వేద సమాజం 1864 సంవత్సరంలో. ఇది కుల భేదాలను తొలగించి వితంతు పునర్వివాహాలు, స్త్రీల విద్యను ప్రోత్సహించడానికి కృషి చేసింది. వాళ్ళు విగ్రహారాధనని నిషేధించారు. ఎవరు? బ్రహ్మ సమాజం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకే దేవుణ్ణి నమ్ముతారు. ఓకేనండి? అయితే వాళ్ళు కూడా మూఢనమ్మకాలు, జంతు బలుల్ని ఖండించారు. వీళ్ళు కూడా వాటిని ఖండించడం జరిగింది. అంటే బ్రహ్మ సమాజం, వేద సమాజం రెండు ఇంచుమించు వాళ్ళ ఆలోచనలు ఒకటే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఆత్మీయ సభని అలాగే బ్రహ్మ సమాజాన్ని స్టార్ట్ చేసింది రారా. ఓకేనా? రారా స్వామి రారా, పాండురంగ పాండురంగ, ఈ మూడు గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? ఏంటి? రారా స్వామి రారా, తర్వాత పాండురంగ పాండురంగ. ఏంటి ఈ మూడు? ఏంటంటే ఒకటి బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ రారా, ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి, అలాగే ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకోండి: బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం. బ్రహ్మ సమాజం వచ్చేసరికి రారా అంటే ఏంటి? రాజా రామ్మోహన్ రాయ్. మరి ఆర్య సమాజం వచ్చేసరికి స్వామి దయానంద సరస్వతి. మూడవది ప్రార్థనా సమాజం వచ్చేసరికి ఆత్మారాం పాండురంగ. సో ఇక్కడ ఆత్మారాం పాండురంగ స్టార్ట్ చేసినప్పటికీ ఎవరి చేరికతో మంచి ఇదిగా దిగిందంటే ఇది మహాదేవ గోవింద రనడే యొక్క చేరికతో ప్రార్థనా సమాజం మంచి బలాన్ని పుంజుకుంది. ఇక తర్వాత వేద సమాజం ఇక్కడ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ దీని యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని స్టార్ట్ చేసింది కేశవ చంద్ర సేన్. ఓకేనా? వేద సమాజాన్ని చెన్నైలో స్టార్ట్ చేశారు 1864లో. దీని యొక్క స్థాపకుడు ఎవరు అంటే కేశవ చంద్ర సేన్. ఓకేనా? సో ఇవి మనకి ఇక్కడ ఈ పేజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఓకేనా? అలీగఢ్ ఉద్యమం. ఈ అలీగఢ్ ఉద్యమాన్ని మరి 1875లో అలీగఢ్ లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల. అంటే ఒకప్పుడు మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల తర్వాత దేనిగా మారిందంటే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఓకేనా? ఈయన ఏం చెప్పాడు అంటే పాశ్చాత్య విజ్ఞానంతో సహా ఆధునిక విద్య అందించాలి అన్నాడు. అంటే ఏంటి? ఇంగ్లీష్ కోరుకున్న వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు కదా. మరి ఇంగ్లీష్ కోరుకున్న వాళ్ళలో మనకి ఇప్పుడు ఇద్దరు పేర్లు వచ్చినాయి. ఒకటి రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రాశ్చాత్య విద్య కావాలన్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు కూడా ఏమన్నారు అంటే పాశ్చాత్య విజ్ఞానం కావాలన్నారు. సో అందుకనే ఈయన దీని పేరేంటి? మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్. అంటే ఆంగ్లము మరియు ఓరియంటల్ అంటే రెండు అన్నమాట. ఓరియంటల్ అంటే సాంస్క్రిట్, అరబిక్. అంటే ఇక్కడ రెండు నేర్పించే కళాశాలని స్థాపించింది ఎవరు అంటే అలీగఢ్ ఉద్యమం భాగంగా మరి ఇక్కడ మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించినది సయ్యద్ అహ్మద్ ఖాన్. దాని తర్వాత ఇది ఎలా మారిపోయింది అంటే అలీగఢ్ లో ఉంది కాబట్టి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా ఇది మారిపోవటం జరిగింది. ఓకేనా? తర్వాత సింగ్ సభ. సింగ్ సభ 1873 అమృత్సర్ లో, 79లో లాహోర్ లో ఏర్పడ్డాయి.
మరి ఇదేంటి సింగ్ సభ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి బ్రాహ్మణులేమో వాళ్ళు బ్రాహ్మణ సుధా అని, మరి క్రైస్తవులేమో మిషనరీస్, మరి ముస్లిమ్స్ ఏమో మరి పైన చూసుకుంటే ఇక్కడ అలీగఢ్ ఉద్యమం, ఇలా అన్ని ఉద్యమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరి సింగ్స్ అంటే వీళ్ళు సిక్కులు, మరి మేమేం తక్కువ తిన్నామా, మా ఉద్యమం మాకు కూడా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసిన ఉద్యమం పేరే సింగ్ సభా ఉద్యమం. అంటే ఇది ఒక సిక్కుల యొక్క ఉద్యమం అన్నమాట. ఓకేనా, ఇది సిక్కుల యొక్క ఆచారాల గురించి మరి ఈ ఉద్యమం చెప్తుంది. 1873 సంవత్సరంలో అమృత్సర్లో మరి ఈ సింగ్ సభా ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఠాకూర్ సింగ్ సంధావాలియా. ఇతను మరి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దానికంటే ముందు చూసుకుంటే కేమ్ సింగ్ బేడి మరి మొదటగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పటికీ మరి సంతావాలియా ఈ సింగ్ సభా ఉద్యమానికి అధ్యక్షుడిగా వ్యవహరించి 1873లో అమృత్సర్లో, 1879లో లాహోర్లో మరి వీళ్ళు ఈ సింగ్ సభా ఉద్యమాన్ని ప్రోత్సహించడం జరిగింది. తద్వారా సిక్కు మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించడానికి, సిక్కు విద్యని మరి ప్రోత్సహించడానికి ఈ ఉద్యమం ఎంతగానో సహాయపడింది. ఓకేనా, సో అందుకని ఇక్కడ ఏమిచ్చారు, ఖల్సా కళాశాల. ఈ ఖల్సా కళాశాల ఎవరు స్టార్ట్ చేశారు అంటే సిక్కులకు కూడా ఒక కాలేజ్ ఉండాలని చెప్పేసి అమృత్సర్లో 1892లో సింగ్ సభా ఉద్యమ నాయకుల చేత స్థాపించబడింది. ఓకేనా, సో 1892లో సిక్కుల యొక్క ఏ కళాశాల స్థాపించబడింది అంటే అమృత్సర్లో ఖల్సా. ఓకేనా, రైట్. దాని తర్వాత జ్యోతిరావు పూలే గారు రాసినటువంటి గులాంగిరి పుస్తకంలో మరి కులం అణిచివేత గురించి రాసినటువంటి 2-3 వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికా నుంచి నల్లజాతులను తీసుకొచ్చి అమెరికాలో తెల్ల పెంపకందారులకు విక్రయించేవారు. వాళ్ళు పాపం పని చేసుకునే వాళ్ళు అక్కడ మరి చాలా గంటలు పని చేయాలి. మరి ఒకవేళ పని చేయలేకపోతే అసమర్థ పని అని చెప్పి ఆ నెపంతో కొరడ దెబ్బలతో హింసించే వాళ్ళు. మరి ఇది ఎంత తప్పు అని చెప్పి, అలాగే 76 నాటి అమెరికన్ విప్లవ స్ఫూర్తిని చాటాలి మీరందరూ కూడా. అమెరికా వాసుల మీ ప్రకటన చూడండి, మీ భాష మీకు అర్థమవుతుందా? అబ్రహాం లింకన్ గెట్సిల్బర్గ్ లో ప్రసంగిస్తూ ఎవరైతే బానిస వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్టే అని చెప్పారు. ఎవరైతే బానిస అంటే ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్లే అని చెప్పిన వ్యక్తి ఎవరు? అబ్రహాం లింకన్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఆయన ఏం చెప్పారు అంటే జాతి ప్రజలందరూ సమానత్వానికై పోరాడాలని చెప్తూ ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ అంతరించిపోదు అని నినాదమిచ్చారు. ఏమని చెప్పారు? ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వం ఎప్పటికీ కూడా అంతరించిపోదు, అంటే దానికి ఎప్పుడు కూడా ప్రజలు మరి విశ్వసిస్తారు, అలాంటి దానికే పట్టం కడతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని.